మలి సర్కార్ కట్టిస్తున్న స్కిల్ యూనివర్సిటీకి ఆనంద్ మహీంద్రా సారు చైర్మన్గా ఉంటాడట. అగో మహీంద్రా కంపెనీ పెబ్బ ఆనంద్ మహీంద్రా సారు ఉంటుండని ఇప్పుడు ఎవరన్నారు? అసలు సారు స్కిల్ యూనివర్సిటీ పెబ్బగా ఉంటాడా అంటే ఉంటానన్న మాట ముఖ్యమంత్రి సార్ నోటి నుంచి ఎందుకు వస్తుంది? మోస్ట్ లైక్లీ ఆనంద్ మహీంద్రాని ఆ యూనివర్సిటీ చైర్పర్సన్ కింద నేను రిక్వెస్ట్ చేసిన 2 రోజుల్లో ఆనంద్ మహీంద్ర మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసే స్కిల్స్ యూనివర్సిటీకి చైర్పర్సన్ గా బాధ్యత తీసుకోబోతున్నాడు. ఇన్నరా సీఎం సార్ ఏమంటున్నాడు? మహీంద్రా కంపెనీల పెబ్బ ఆనంద్ మహీంద్రా సారే చైర్మన్గా ఇమానందిని ప్రమాణం చేయబోతున్నాడట. మలి సర్కారు స్కిల్ యూనివర్సిటీ కట్టి విద్యార్థులకు నిరుద్యోగులకు తర్ఫీదు ఇచ్చి తీరొక్క నౌకర్లు వచ్చేటట్టు చేయాలని చూస్తున్నదట. మొన్ననే ముఖ్యమంత్రి సార్ స్కిల్ యూనివర్సిటీకి ముహూర్తం సాగి ముగ్గు పోసిండు, పునాది కూడా తీసిండు. పనులన్నీ అయిపోయి అందుబాటులోకి వచ్చేటందుకు మస్తు దినాలే వట్టేటట్టు కొడుతుంది. 100 దినాల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పిర్రు. మీ మాటలు నమ్మిన పబ్లిక్ ఓట్లేసి గెలిపించారు. కానీ ఇప్పటికీ 9 నెలలు దగ్గర పడుతున్నా అన్ని పురాగా అమలు కాలేవు. ఎల్లే గొంగడి ఏడున్నదంటే వేసిన దగ్గరనే ఉన్నది అన్నట్టున్నది. ఏమనంటే గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాలని గడుకో ముచ్చట చెప్తారు. ఈ స్కిల్ యూనివర్సిటీని కూడా బిరానా కట్టించి అక్కెరకొచ్చేదాడు చేస్తారా, ఆలస్యం చేస్తారా? పేరు మోసిన పెద్ద బేరకాడు ఆనంద్ మహీంద్రా సార్ను చైర్మన్గా చేసిండంటే ఏం ఆలస్యం కాదు కావచ్చు అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.